In this video, we know how to make questions using was and were. Was were ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. ద వెదర్ వాస్ గుడ్ ఎస్టర్డే. నిన్న వాతావరణం బాగా ఉండింది. నిన్న పాస్ట్ అనమాట. ది వెదర్ అనేది సబ్జెక్టు ఇట్, అందుకని పక్కన వాస్ ఉండింది అంటాం. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ క్వశ్చన్గా మార్చాలి. ద వెదరు బాగా ఉండిందా, నిన్న వాతావరణం బాగా ఉందా అని అడగాలి. దానికి ఏం చేయాలంటే వాజ్ అనే బీ ఫామ్ని ద వెదర్ అనే సబ్జెక్ట్కి ముందు ఉంచాలి. చూడండి, వాస్ ద వెదర్ అంటే స్టేట్మెంట్లో ఉన్న మొదటి సబ్జెక్టు బీ ఫామ్ని ప్లేసులు మారుస్తున్నాం అటు ఇటుగా, అంతే. వాస్ ద వెదర్ గుడ్ ఎస్టర్డే. నిన్న వాతావరణం బాగా ఉండిందా అని క్వశ్చన్ అడుగుతాం అన్నమాట. అది క్వశ్చన్గా మార్చడానికి సబ్జెక్ట్ని పక్కన ఉండే హెల్పింగ్ వెర్బ్ని ప్లేస్ చేంజ్ చేస్తాం. బిఫోర్ సబ్జెక్ట్ వాస్ ఈజ్ ప్లేస్డ్ టు మేక్ క్వశ్చన్. సబ్జెక్ట్కి ముందు వాజ్ని ఉంచితే ఆ సెంటెన్సు క్వశ్చన్గా మారుతుంది. తర్వాత నెగిటివ్గా మార్చడానికి ద వెదర్ వాజ్ నాట్ గుడ్ ఎస్టర్డే. నిన్న వాతావరణం సరిగా లేదు, బాగా లేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్గా రాయడానికి నాట్ అనే పదాన్ని వాజ్ తర్వాత ఉంచాలి. ప్లేస్ నాట్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ టు మేక్ ద సెంటెన్స్ నెగిటివ్. ఒక వాక్యాన్ని నెగిటివ్గా మార్చడానికి హెల్పింగ్ వెర్బ్ లేదా బీ ఫామ్ అనేటువంటి వాజ్ తర్వాత ఎన్ఓటి నాటు ఉంచితే ఆ సెంటెన్సు నెగిటివ్ అవుతుంది. దే వర్ ఎట్ హోమ్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం వారు ఇంటి వద్ద ఉన్నారు, ఉండినారు. దే వర్. వారు ఇంటి వద్ద ఉన్నారా అని క్వశ్చన్ అడగాలి. ఆ రెండింటిని ప్లేస్ మారుస్తాం. దేకి ముందు వర్ ఉపయోగిస్తాం. వర్ దే ఎట్ హోమ్ లాస్ట్ సండే. లాస్ట్ ఆదివారం ఇంట్లో ఉన్నారా. ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్కి ముందుకు తీసుకొస్తే అది క్వశ్చన్ అవుతుంది. రాజు వాజ్ నాట్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నిన్న రాజు ఇంటి వద్ద లేడు నిన్న. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ అడగాలి. రాజు ఇంట్లో లేడా నిన్న అని అడగాలి. ఇప్పుడు ఆ వాజ్ నాట్ అనే పదాలను సబ్జెక్టు ముందు ఉంచాలి. వాజ్ నాట్ రాజు ఎట్ హోమ్ ఎస్టర్డే. నేను ఇంటి వద్ద లేడా అని. ఈ వాజ్ నాట్ని వాజంట్ అంటాం. WASNT. వాజంట్ రాజు ఎట్ హోమ్ ఎస్టర్డే. నిన్న రాజు ఇంటి వద్ద లేడా అని నెగిటివ్ క్వశ్చన్ అడగచ్చు. వాజ్ నాట్ని సబ్జెక్టు ముందుకు తీసుకొస్తే అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. సింపుల్ పాస్ట్లో సబ్జెక్టు తర్వాత వాజ్ నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అదే వాజ్ నాట్ని సబ్జెక్టు ముందు ఉంచి లాస్ట్ క్వశ్చన్ మార్క్ పెడితే అది నెగిటివ్ క్వశ్చన్గా మారుతుంది.